క్రైస్తవ సమాజంలో కొంతమంది ఉన్నారు. అంటే కొంతమందిగా చాలా మంది ఉన్నారు. క్రైస్తవ సమాజంలోనే కొన్ని శాఖలున్నాయి. ఒక్కొక్క శాఖది ఒక్కొక్క విధానం. సో, వీళ్ళెప్పుడూ కూడా ఒక చోట కూర్చునే ప్రయత్నం చేయలేదు. ఏది రైట్ అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ప్రయత్నం చేయలేదు. ఎవరి పందాలు చెయ్యరు వాళ్ళు. ఎందుకనంటే అసలు పక్కోడిని పట్టించుకునేటువంటి ఆలోచనే లేదు ఆడికి. వాడు ఆదివారం వస్తే చర్చికెళ్తాడు. ఆడికేమన్నా చెప్పాలనుకుంటే 4 మాటలు చెప్తాడు. దేవుడి గురించో, సాక్ష్యం ఏదో చెప్పుకుంటాడు. చెప్పినయి ఏమో వింటాడు, వస్తాడు ఇంటికాడ ఏమైనా ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఇప్పుడు ఎవడో ఏదో చెప్పాడు కదా! ఇప్పుడు ఆడికి కౌంటర్ ఇద్దామని గానీ, వాడితో కొంచెం కూర్చుందామని గానీ, మాట్లాడదామని గానీ ఆలోచన ఆడికి ఉండదండి. ఆడెప్పుడు కూడా సెపరేట్ అయిపోయాడు ఇంక. క్రైస్తవులు ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు భక్తి వరకు తీసుకుంటారు, వచ్చేస్తారు, వెళ్ళిపోతారు. పోరాటం చేయాలనేటువంటి ఆలోచన వాళ్ళకి లేదండి. మీరు అనవసరంగా భయపడుతున్నారేమో అనేటువంటి ఆలోచన. భయపడటం కాదు, జాగ్రత్త పడుతున్నాం. మాకు 3 చేపల కథ ఉంటుంది కదా, దీర్ఘదర్శి, సమయస్ఫూర్తి అని చెప్పి, ఇంకొకటి మందబుద్ధి అని. అవును. దీర్ఘదర్శి ముందే దర్శించి రాబోయే ప్రమాదాన్ని అవును. పసిగట్టి వెళ్ళిపోతుంది. సమయస్ఫూర్తితో ఒకటి తప్పించుకుంటుంది, మందబుద్ధి బలైపోతుంది. అంటే చరిత్ర నుంచి మేము పాఠాలు నేర్చుకుంటున్నాం. ఓకే. కొన్ని ప్రాంతాల్లో మైనారిటీలు అయిపోయారు, పారిపోయారు. ఆ సిద్ధపాటుకి నేనేం చరిత్ర నుంచి మేము పాఠాలు నేర్చుకుని ఇప్పుడు కూడా జాగ్రత్త పడకపోతే మందబుద్ధిలాగే మిగిలిపోతాం. ఇప్పుడు అలాగనే ఇప్పుడు ఏదో శివశక్తి ద్వారా వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు అనుకోవట్లేదు. పోనీ ఇప్పుడు దాడి ఇక్కడి నుంచి జరుగుతుంది కనుకన వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు అని భావం సమాజంలో లేదు, క్రైస్తవ సమాజంలో లేదు. మీరు దాడి చేస్తున్నారు, మనం జాగ్రత్త పడాలనేటువంటి ఆలోచనే వాళ్ళకి వచ్చేసింది. మీరు నా వీడియోలు చాలా చూశారు కదా, అందులో ప్రతి వీడియో దాదాపుగా నేను కౌంటర్లు ఇచ్చిన ప్రతి వీడియోలో ముందు పాస్టర్ మాట్లాడింది ప్లే చేసి నేను కౌంటర్ ఇస్తున్నానా, నేను ముందే మాట్లాడేస్తున్నానా? చేస్తున్నారు తప్పు. ముందు పాస్టర్లు మాట్లాడింది ప్లే చేసి కౌంటర్ ఇస్తున్నారు. అందులో కొన్ని వీడియోలు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. నాలెడ్జ్ కూడా ఉంటుంది. అది మాకు ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఎందుకునంటే అవి తప్పు 100%. దాన్ని మేము ఒప్పుకుంటాం, మేము కూడా ప్రకటన చేస్తాం. ఇంకొకటి ఏంటంటే మాత్రం కామన్ సెన్స్ క్రైస్తవులకి లేకపోతే నన్ను నేనేదో ముందు మొదలు పెట్టాననే వాళ్ళకి ఎందుకు ఉండట్లేదు. అంటే పాస్టర్లు ముందు మాట్లాడిన దానికి నేను కౌంటర్లు ఇస్తున్నాను కదా. ఇప్పటికీ చాలా వీడియోలు మిగిలిపోతుంది, నాకు టైం లేక చేయలేకపోతున్నాను. ఎంతోమంది లింకులు పంపించి దీనికి కౌంటర్ చేయండి, దీనికి కౌంటర్ చేయండి. ఈ మధ్య కొత్త వీడియో వచ్చింది, ఆడేవాడు సాక్ష్యం చెప్తా, నేను తిరుపతిలో ఉంటాను, సాతాను సింహాసనం వేసి కూర్చున్నాడు ఎక్కడని చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? అంటే ఈ పైత్యం అంతా ఇప్పుడు వీడు రక్త బీజుల్లాగా పుట్టుకొస్తానే ఉన్నారండి. ఇప్పుడు నేను ఈరోజు 10 మందికి కౌంటర్ ఇచ్చాను, రేపు పొద్దున ఇంకో 10 మంది రాక్షసులు తయారవుతున్నారు. ఆ రక్త బీజులు లాంటి ఆ రాక్షసులు అక్కడి నుంచి వస్తున్నారు. అంటే మీరు జాతీయవాదం కొరకు ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే హైందవ వాదం గురించి ప్రయత్నం చేస్తున్నారా? హిందుత్వం జాతీయవాదం రెండు ఒకటే. హిందువుగా ఉన్న వాళ్ళకి జాతీయవాదం ఉంటుంది. ఎందుకు అంతేనంటారా? ఇప్పుడు ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా భారతీయులు కారా? భారతీయులే కానీ మానసికంగా విశ్వాస ప్రకారం నేను క్రైస్తవ్యంలోకి వెళ్ళాను, అయినా నేను భారతీయుని కాదా? నేను భారతీయుని మొట్టమొదటిగా. నేను విశ్వాసించిన తర్వాత భారతీయ క్రైస్తవుని. ఇప్పుడు మీకు లోపల ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ బలంగా ఉన్నాయనుకోండి, మీకు వైరస్ అటాక్ అయినా మీరు బలంగా ఉంటారు. కొంతమంది బలహీనలు ఉంటారు, కరోనా వైరస్ అటాక్ అయినా చచ్చిపోయినారు. ఇప్పుడు కరోనా వైరస్ చంపేస్తుందా? లేదు నేను ఆరోగ్యంగానే ఉన్నాను, కరోనా వైరస్ వచ్చినా కూడా నేను రావలేదు అంటే మనకి ఆరోగ్యం బలంగా ఉంది, కానీ బలహీనంగా ఉన్న వాళ్ళని చంపేసింది కదా. అలాగే హ్యూమన్ ఎథిక్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి, లోపల వాల్యూస్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ వైరస్ ఎక్కితే వాళ్ళు దేశ వ్యతిరేకులు అయిపోతారు. అందుకే అంటున్నాను, యాంటీవైరస్ మీరు ఎక్కించండి సార్ అంటున్నాను నేను. మేము చేస్తుంది అదే కదండి. ఇప్పుడు చెయ్యండి. కాకపోతే దాన్ని మీరు చేసేది ఏంటి? దీన్ని పోస్ట్ మార్టం చేస్తున్నారు, వీళ్ళు చేసినటువంటి బోధనలు పోస్ట్ మార్టం చేస్తున్నారు. ఇవదా కాదు, మనకు ఏవైతే ఆధారాలుగా ఉన్నాయో, అంటే ఎథిక్స్, తర్వాత మన రాజ్యం సామరస్యంగా ఉండడానికి కావాల్సినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బలోపేతం చేసి వాటిని ప్రజల్లోకి పంపించండి. ఇది మీరు తప్పు అనుకున్నప్పుడు, ట్రాష్ అనుకున్నప్పుడు దీన్ని నెగిటివ్గా ఎంతకాలం వాళ్ళలో పంపించి చైతన్యం తీసుకొస్తారు మీరు? కేవలం ఇప్పుడు బైబిల్లో ఉన్న విషయాలే కాదు, మేము రామాయణం గురించి డిబేట్లు చేస్తున్నామా, భాగవతం, భగవద్గీత అన్ని దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ బోధనా విధానంలోకి తీసుకురండి. చేయాలి. అయితే ఇప్పుడు మీకున్న రిసోర్సెస్ మాకు లేవు. ఇప్పుడు మీరు ఒక పాస్టర్ని తయారు చేశారు, ఆ పాస్టర్ ఆటోమేటిక్గా సెల్ఫ్ సర్వైవల్లోకి వచ్చేస్తాడు. ఓ 10 మందిని మతం మారిస్తే అతను వేరే ఇన్కమ్ అవసరంలా, ఈ 10 మంది నుంచి బతికేస్తాడు. ఇప్పుడు మేము 100 మంది కార్యకర్తలకి శిక్షణ ఇచ్చి వాళ్ళని బోధకులుగా, ప్రచారకులుగా పంపిస్తాం, కానీ 100 మందిని ఎవరు పోషిస్తారు? శాలరీ ఎవరు ఇస్తారు? హిందుత్వంలో ఆ సిస్టమ్ లేదు.
మీకు ఉంది కాబట్టి మీకు ప్రచార వ్యవస్థ బలంగా ఉంది. 2 లక్షల మంది పాస్టర్లే ఉన్నారు. అంటే మాకు వచ్చిన కానుకల కంటే మా గొల్లల్లో వచ్చే కానుకలు ఎక్కువేమో కదా. రేపు పొద్దున్న మరి ఇలా దేవాలయాల నుంచి వచ్చే ఇన్కమ్ ఎవరు తీసుకుంటున్నారండి? గవర్నమెంట్ తీసుకుంటుంది. అంటే మొన్న పాస్టర్ గారు కూడా ఒక వాదం చేశారు, నేను విన్నాను, ఎవరో పేరు తెలియదు కానీ, ఇప్పుడు దేవాదాయ శాఖ ఉంది కదా, అందులోకి మా చర్చిలను కూడా తీసేసుకోండి అని చెప్పి ఒక ఆయన ఎవరో అన్నారు. తీసుకోవాలి మరి లెక్క అయితే. తీసేసుకుంటే ప్రభుత్వం దృష్టిలో దేవాదాయ శాఖలో కేవలం హిందూ దేవాలయాలే ఉన్నాయంటే ప్రభుత్వం దృష్టిలో దేవుడు అంటే హిందూ దేవుళ్ళే. ఇప్పుడు మిగిలినవి వాళ్ళు దేవతలు కాదు. దేవుడు మీది ఇంక్లూసివ్ అని మీరే చెప్తారు కదా, ఏది వచ్చినా మేము తీసుకుంటామని చెప్పి. అలాగే తీసుకుని దాన్ని కూడా అందులో కలపచ్చు కదా. ఏంటండి, ఇప్పుడు హిందుత్వం అంటే ఇంక్లూసివ్ అనుకుంటాం అని అంటారు కదా, ఏదైనా సరే అది కలుపుకుంటుంది, కలుపుకోలుతనం ఎక్కువ అనేసి అంటాం కదా మనం. అంటే అలాగన దీన్ని కూడా కలుపుకుని ఆ శాఖలు క్రైస్తవ్యాన్ని కూడా కలుపుకుని అంటే మీ వాళ్ళే కలిపేసేలాగా ఉన్నారు యేసుని. ఎక్కడ ఇప్పుడు ధ్వజస్తంభాలు ఇవన్నీ వస్తున్నాయి కదా, యేసు కళ్యాణాలు ఇవన్నీ చేస్తున్నారా, కొబ్బరికాయలు కొడుతున్నారు, ఊరేగింపులు చేస్తున్నారు. ఇప్పుడు మాకంటే ఫాస్ట్ గా మీ వాళ్ళే యేసుని హిందూగా మార్చేస్తున్నారు. కొన్ని వాళ్ళు మార్చేసారులేండి, కానీ దాన్ని చట్టపరంగా తీసుకోవాలి కదా, ప్రభుత్వం తీసుకోవాలి కదా. అలా తీసుకుంటే గొడవే ఉండదు కదా అంటున్నాను. అంటే ప్రభుత్వంలో మార్పు రావాలంటే మరి దానికి తగిన విధంగా అని ఒక ఆయన అన్నారు. అది ఎంతవరకు ఎలా వర్క్ అవుతుంది, చట్టపరంగా కుదురుద్దా లేదనేది నాకు తెలియదు. ఆయన అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు బ్లాక్ మనీ ఎక్కువగా ఉంది పాస్టర్ల దగ్గర, ఎందుకంటే కానుకలు ఇవన్నీ కూడా క్యాష్ రూపంలో వస్తాయి వాళ్ళకి డైరెక్ట్గా. వీళ్ళు ఎవరికి కూడా లెక్కలు చెప్పాల్సిన అవసరం కూడా, ఆ క్యాష్ వచ్చిన దాన్ని ఎవరికి లెక్కలు చెప్తారు? అది మీ దగ్గర ఉన్న ఆధారం బ్లాక్ మనీ ఉంది వీళ్ళ దగ్గర అని ఉంటే. ఈ మధ్య కేరళలో ఒక పాస్టర్ని పట్టుకుంటే 5,000 కోట్లు బ్లాక్ మనీ దొరికింది. ఓకే, పట్టుకోండి, తీసుకోండి దాన్ని. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా అక్కడ సిస్టమ్ ఎలా ఉంది. ఇప్పుడు కల్వర్ సతీష్ ఉన్నాడు, వాళ్ళు 50,000 మంది అటెండ్ అవుతున్నారు. వీళ్ళందరి దగ్గర సంచులు పట్టుకుని వెళ్తున్నారు, బొచ్చులు పట్టుకుని, అందరూ క్యాష్ అందులో వేస్తున్నారు. అదంతా క్యాష్ రూపాయలు వస్తుంది కదా. ఒక ఆదివారం వచ్చిందంటే ఎన్ని కోట్ల రూపాయలు వస్తాయి? ఆ కోట్ల రూపాయలు క్యాష్ వచ్చింది అంటే బ్లాక్ మనీయే కదా. అదంతా ఎవరికి లెక్కలు చెప్తున్నారు వాళ్ళు? ఇవ్వాలి, ట్యాక్స్ కట్టాలి, లేదా మీలాంటి వాళ్ళు ఎవిడెన్స్ తీసుకుని అసలు మానిటరింగ్ చేసేవాళ్ళు ఎవరు? రైట్ చేయాలండి. మీలాంటి వాళ్ళు మీరు చేయండి. మేమా? క్రైస్తవ వ్యవస్థలన్నింటి మీద ఒకసారి మానిటైజ్ చేసి రైడ్కి పంపించండి. ప్రభుత్వం మందే అంటున్నారు కదా. మాకు ఎవరిది ప్రభుత్వం మందే అంటున్నారు. మా బాబాయ్దా పెద్దనాందా ఏమో మందే అని ఒక భావన ఉంది. ఎవరు అయితే మన భారతీయ సమాజంలో అలాంటప్పుడు మరి రైడ్ చేయించండి. నాకు 4 కమాండోలను ఇచ్చి స్క్వాడ్ ఇవన్నీ ఏర్పాటు చేసి వెహికల్ ఇస్తే గవర్నమెంట్ పవర్స్ ఇస్తే వెళ్తాను. మరి మీరు కాదు, మీరు చేయాల్సిన అక్కర్లేదు, ప్రెజర్ తీసుకురండి. ఎవరు చేస్తారో దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఆ డిపార్ట్మెంట్ని పంపించండి. నిజంగా దొరికితే తీసుకొచ్చి మన భారతీయ సంపదలో కలపడదండి, తప్పేముంది. మా దగ్గర డబ్బు ఉంటే తీసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది ఖచ్చితంగా. అంటే అది అన్యాయంగా ఉంది. చెప్తుంది ఆరోపణ అంటారా నిజం అంటారా? లేదండి, నేనే ఆదివారం వస్తే నాకు రూపాయి రాదు. పెద్ద చర్చిల్లో, నేను చెప్పేది పెద్ద కార్పొరేట్ చర్చిల్లో లక్షలు కోట్లు జమ అవుతున్నాయా లేదా? ఖచ్చితంగా అవుతుంది. మరి ఇంకేంటి? అయితే వాళ్ళ దగ్గర ట్యాక్స్ కట్టట్లేదు అనుకోండి, రికార్డెడ్గా లేదనుకోండి, అది ఎక్కడుందో పట్టుకోండి, అది మీ రైట్స్. ఉందనేది నేను ఒప్పుకుంటాను. ఒక ఆదివారం వచ్చినప్పటికి నెలకి 4 ఆదివారాలు వచ్చినప్పటికి 100 కోట్లు అయితే అవుతున్నాయి, వస్తున్నాయి సంస్థలకి. మీరేం కొంతమంది ఏమంటారు, మీరు అమెరికా నుంచి వస్తుందని కొంతమంది అంటారు. లేదు, లోకల్లోనే కల్వర సతీష్ లాంటి టెంపుల్కి లోకల్ ప్రజలే ఇస్తున్నారు. అది ఎక్కడ అమెరికా ఫండ్స్ కూడా అవసరం లేదు, ఇక్కడే లక్షల కోట్లు జమ అవుతున్నాయి కదా. అయితే ఇదంతా బ్లాక్ మనీ క్యాష్ రూపంలో వస్తుంది. దీనికి వీళ్ళు ఎవరికి లెక్కలు చెప్తున్నారు? అది దేశానికి నష్టం కదా. నష్టమే మరి. బ్లాక్ మనీ అనేది దేశానికి నష్టం. దీని ప్రభుత్వం వర్క్ చేయాలి. ప్రభుత్వం వర్క్ చేయాలంటే మీలాంటి వాళ్ళు వర్క్ చేయించాలి.